హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం. ఎలా ఉన్నారు అందరూ? నేను అందరూ బాగుంటారని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మా చెట్టుకు వచ్చిన వంకాయలతోటి కర్రీ చేసి చూపిస్తున్నాను మీకు. మనం అప్పటికప్పుడు తెంపుకుని చెట్టు మీదకి కర్రీ వండుకుంటే ఆ టేస్టే వేరు. అలా మీరు ఎవరైనా చేశారా? ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మీకు తెలిసిందే కదా, మనం కర్రీ ఎలాగా ప్రిపేర్ చేస్తామో. అందుకని నేను ఇవన్నీ ఇంకేం చెప్పట్లేదు. నేను ఎగ్స్లో వేస్తున్నాను అన్నమాట వంకాయలు. ఇంకా ఆలు కూడా వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏం చేసుకున్నాను. ఇప్పుడు వంగ చెట్టు దగ్గరికి వచ్చాను వంకాయలు కట్ చేసుకోవడానికి అన్నమాట. ఇవి ఇంకా పెద్ద సైజు అవుతాయి కానీ టేస్ట్ బాగుంటాయి కదా అనేసి ఇంకా అవి చిన్న చెట్టువి ఇంకా ముదిరిపోతాయి అన్నమాట. మళ్ళీ అవి రెండు ఏం చేస్తానని ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను అనమాట. అప్పుడు మాకు కర్రీకి సరిపోతుంది. చూసారు కదా ఎంత పొడవు ఉన్నాయో. ఇప్పుడు వర్షాలు బాగా ఎక్కువ వస్తున్నాయి, తుఫాన్ కూడా ఉందన్నారు కదా, అందుకనే ఇంకా వంకాయల్ని కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఈ ఆకు ముట్టుకుందామైనా కాయ ముట్టుకుందామైనా చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి. ఈ వంగ చెట్టుకి లాంగ్ వంకాయలు అన్నమాట ఇవి. షార్ట్ వీడియోస్లో పెట్టాను, మీకు చూసే ఉంటారు చాలామంది. ఇగోండి వంకరగా ఉన్నాయి, ఇంకా పెద్దగా అవుతాయి, చాలా పెద్దగా అవుతాయి అన్నమాట. ఇంకా నేల మీద వేస్తే ఇంకా చాలా పెద్దగా అవుతాయి. ఇది సాయిల్ చాలా పాతది అన్నమాట, చాలా రోజులు అవుతుంది, గట్టిగా అయిపోయింది సాయిల్. ఇదిగోండి రోజ్ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో చూడండి. ఇవి అయిపోయాయి అన్నమాట. అందుకనే వీటితో పాటు ఇంకా అవి కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఇంకా వంకాయలు ఇవన్నీ కలిపి కర్రీ చేస్తే మాకు సరిపోతుంది. చాలా బాగుంటుందండి. చెట్టు నుంచి అప్పటికప్పుడు మనం తెంపుకొని ఇలా కర్రీ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఉల్లికాడలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని కట్ చేస్తాను అన్నమాట. అవి కూడా యాడ్ చేసుకుంటే కర్రీలో టేస్ట్ అనేది బాగుంటుంది. మిర్చి వచ్చింది కానీ ఇందులో అంతకుముందు వచ్చింది. నేను ఒక 2-3 మొక్కలు ఒకే దాంట్లో పెట్టేసాను. వంగ మొక్క అన్నీ ఒక దాంట్లోనే పెట్టేసిన వల్ల ఇంకా వాటికి బలం సరిపోవట్లేదు అన్నమాట. అందుకని తక్కువ వస్తున్నాయి. పట్టుకుంటే ముళ్ళు గుచ్చిపోతున్నాయి. ఇప్పుడు వంకాయకి ముచ్చుకుంటుంది కదా, దీనికి ఒకే లేయర్లా వస్తుంది అన్నమాట. దానికి ఎక్కువ ముళ్ళు ఉంటాయి అన్నమాట. అందుకని సిజర్తో కట్ చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఇది వంకరగా వచ్చింది. ఇదిగోండి ముళ్ళు చూసారా, వర్షం మూలని మెత్తగా అయినాయి ముళ్ళు కూడా. దానికి చాలా బాగా వస్తుంది అన్నమాట. మనకేమో వేరే వంకాయలకేమో మనకి స్టార్ లాగా వస్తుంది కదా వంకాయ ముచ్చుకు, దీనికేమో ఒకలాగే వస్తుంది అన్నమాట, ఒక పక్క నుంచే వస్తుంది. చూపిస్తాను మీకు తర్వాత. ఇగోండి ఉల్లికాయలను కూడా కొన్ని కట్ చేసుకుంటాను. ఇప్పుడు కిందకి వెళ్ళి తొందరగా కట్ చేసుకుని ఇంకా కర్రీలో యాడ్ చేసుకోవడమే. ఇంకా చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఫ్రైకి అయితే చాలా బాగుంటున్నాయి. మీకు లావకాయలు చూపించాను కదా, బ్లాక్ కొన్ని పర్పుల్ కలరు. ఇవైతేనేమో పులుసుకు బాగుంటాయంట. ఇదిగోండి చూసారా ఎలా ఉన్నదో, ఒకలాగే ఒక పక్క నుంచి వస్తుంది అన్నమాట. ముచ్చుక అనేది ఒక పక్క నుంచి వస్తుంది. చాలా సన్నగా ఉన్నాయి కానీ పొడవు ఉన్నాయి ఇవి. లోపల చూడండి. ఇంక ఇవి కట్ చేసుకుని కర్రీలో యాడ్ చేసుకుంటాను. ఇంకా వంకాయలు కట్ చేసుకునేటప్పుడు
వాటర్లో వేసుకుంటాం కదా, నేను అలా వేయట్లేదు చూడండి. నేను ఎప్పుడు కర్రీ చేసినా ఇలా వెంటనే నేను ఇలా చేస్తాను అన్నమాట. వెంటనే ముందు ఆనియన్స్ టమాటాలు వేయించుకున్న తర్వాత వెంటనే వంకాయలు కట్ చేసుకుని వెంటనే వేసేసుకుంటూ ఉంటాను అనమాట. అందుకని నేను కర్రీస్ వీడియోస్ మీకు ఎక్కువ పెట్టలేకపోతున్నాను. నేను హాలిడేస్ కదా ఇప్పుడు, ఎందుకంటే తుఫాన్ కదా, హాలిడేస్ ఇచ్చారు మా పిల్లలకి. అందుకని మా చిన్న అమ్మాయిని వీడియో తీయమంటే తీస్తానన్నది. ఇదిగోండి, ఇంకా మనకి కర్రీకి తగ్గట్టు ఉప్పు కారాలు యాడ్ చేసుకోవడమే. మీకు కొంచెం గ్రేవీ లాగా పులుసుగా రావాలంటే చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆలు ఉడకబెట్టేసుకున్నాను, ఎగ్స్ కూడా వేయించేసుకున్నాను కదా, అవి యాడ్ చేసుకుంటాను. మీకు ఈ కర్రీ అందరికీ తెలిసింది, కాకపోతే నేను మా చెట్టు వంకాయలు అప్పటికప్పుడు కట్ చేసి చేస్తున్నాను కదా, ఒక్కసారి చూపిస్తే మీకు కూడా నచ్చుతుందని చూపిస్తున్నాను అనమాట. మీకు కూడా పెంచుకోవాలని ఆశ ఉంటుంది. ఎగ్స్ వేయించేసుకున్నాను కదా, లాస్ట్లో ఇంకా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి లాస్ట్లో యాడ్ చేస్తారు. మనం పండించుకున్నాయే కదా, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు వెయిట్ చేయవసరం లేదు, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మనం కొన్నామనుకోండి వంకాయలు, మళ్ళీ ఉప్పు వాటర్లో ఉంచాలి, ఎందుకంటే గట్టిగా అయిపోయి ఉంటాయి అవి వంకాయలు. చాలా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట, వాటర్ కూడా అవసరం లేదు. మీకు ఒక షార్ట్ వీడియో పెట్టి చూపిస్తాలేండి. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. పక్కనేమో రసం పెట్టుకున్నాను. అలానే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి.